ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన. గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి నుంచి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలో పనిచేసిన గిగా అనగా ప్లాట్ఫామ్ వర్కర్లకు సంక్షేమ, సామాజిక భద్రత, బీమా తదితర సదుపాయాలు కల్పించే తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నూతన చట్టాన్ని తీసుకురాబోతుందని, దేశానికి ఆదర్శంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే అన్నారు. ఇక శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2025లో తెలంగాణ గిగా వర్కర్ల ముసాదా బిల్లు పైన చర్చాగోష్ఠి నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. గిగా వర్కర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సామాజిక భద్రత, కనీస వేతనాలపైన చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసు, నిత్యావసర సరుకుల రవాణా, అర్బన్ క్లాబ్ వంటి సేవలతో మన నిత్య జీవితంలో భాగమయ్యాయని, ఇక భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా గిగా వర్కర్ల సాధికారత, సామాజిక భద్రత కోసం చర్యలు తీసుకున్నారని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం గిగా వర్కర్ల సంక్షేమం కోసం ముసాదా బిల్లును రూపొందించిందని తెలిపారు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని వాటికంటే ఉత్తమమైన విధానాన్ని తీసుకొస్తామని కూడా చెప్పారు. ముసాదా బిల్లును పబ్లిక్ డొమైన్లో పెట్టి విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని కూడా వివరించారు.